స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మార్కెట్లు అయితే పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నేను రికార్డ్ చేసే టైం కి నిఫ్టీ అయితే 100 పాయింట్స్ పైగానే పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50లో 31 స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతుంటే నెగిటివ్ గా 19 స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. టాప్ గెయినర్స్ గా BPCL, HDFC లైఫ్, TCS, విప్రో, భారతీ ఎయిర్టెల్ ఉంటే టాప్ లూజర్స్ గా పవర్ గ్రిడ్, హిందాల్కో, బ్రిటానియా, ITC, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. ఇక ఈ రోజు కంపెనీస్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ విషయానికి వస్తే HDFC బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 9.5% ఇండస్ఇండ్ బ్యాంక్ లో వాటాలు కొనుగోలు చేయడానికి పర్మిషన్ తీసుకుంది. అయితే మార్కెట్ లో అందరూ అనుకున్నట్టుగా HDFC బ్యాంకు ఇన్వెస్ట్ చేయట్లేదు. HDFC సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ AMC అలాగే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఈ యొక్క పర్మిషన్ తీసుకున్నామని క్లారిఫై ఇచ్చింది HDFC బ్యాంక్. ఇక స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ బోర్డు ఈ ఫిబ్రవరి 8వ తేదీన సమావేశం కానుంది. దాంట్లో ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని ఇష్యూ చేయాలని ప్లాన్ చేస్తుంది కంపెనీ. దాని ద్వారా ఫండ్స్ రేజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్. బజాజ్ కన్స్యూమర్ కేర్ ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. గత సంవత్సరం Q3లో 230 కోట్లు వస్తే ఇప్పుడు 239 కోట్లు ఆదాయం పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ గతంలో 33 కోట్లు ఉంటే ఇప్పుడు 36 కోట్లుగా ప్రకటించింది Q3లో. సో బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇక మార్జిన్స్ అనేది పెరిగినాయి. అది ఒక మంచి ప్లస్ పాయింట్ కంపెనీకి. గతంలో జస్ట్ 14 పాయింట్ చేంజ్ మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 15.8% మార్జిన్స్ పెరిగినాయి. ఇక అంతేకాకుండా ఇన్వెస్టర్లకి మరో న్యూస్ చెప్పింది కంపెనీ. ఇంటర్మ్ డివిడెండ్ ప్రతి ఈక్విటీ షేర్ కి ₹3 ఇవ్వబోతుంది బజాజ్ కన్స్యూమర్ కేర్. ఇక ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నిన్న థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక మంచి రిజల్ట్స్ ను పోస్ట్ చేసింది. కంపెనీ యొక్క రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది, అలాగే కంపెనీ యొక్క మార్జిన్స్ కూడా పెరిగినాయి. సో దాంతో నిన్న రికార్డు హై టచ్ చేసింది టాటా మోటార్స్. ఈ రోజు కూడా ఒక 1.5% పెరిగి ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. ఇక నెక్స్ట్ కంపెనీ UPL. నెట్ ప్రాఫిట్ అనేది కంపెనీ థర్డ్ క్వార్టర్ లో గతంలో 1087 కోట్లు లాభాన్ని ప్రకటించిన UPL ప్రస్తుతం 1217 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. లాభం తగ్గడం కాదు, 1000 కోట్లు లాభాన్ని ప్రకటించిన కంపెనీ 1200 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. చాలా ఘోరంగా. దీంతో నిన్న 10% పడిపోయింది స్టాక్. కంపెనీ ఏం చెప్తుందంటే మెటీరియల్ కాస్ట్ చాలా పెరిగింది, అంతేకాక మార్జిన్స్ కూడా బాగా తగ్గినాయి, దానివల్ల లాస్ వచ్చిందని చెప్తుంది UPL. సువిన్ ఫార్మా. ఇక సువిన్ ఫార్మా చూస్తే థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ అనేది 38% తగ్గింది. అలాగే నెట్ ప్రాఫిట్ అయితే ఘోరంగా 57% తగ్గడం జరిగింది. ఇక కంపెనీకి మార్జిన్స్ కూడా బాగా తగ్గినాయి. గతంలో 42% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు కేవలం 30% మార్జిన్స్ మాత్రమే వస్తున్నాయి సువిన్ ఫార్మాకి. దాంతో ఈ రోజు కూడా స్టాక్ ఒక 8% తగ్గింది. ఇక టాటా కెమికల్స్ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 10% తగ్గింది. నెట్ ప్రాఫిట్ అయితే 60% తగ్గినట్టుగా ప్రకటించింది. ఇక మార్జిన్స్ గతంలో 22% మార్జిన్స్ ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం 14.5% మార్జిన్స్ మాత్రమే వస్తున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. టాటా కెమికల్స్ వాళ్ళకి ప్రోడక్ట్ కి మార్జిన్స్ తగ్గుతున్నాయి, మాకు లాభాలు రావట్లేదు, దానివల్ల నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది. అలాగే ఈవెన్ రెవెన్యూ కూడా తగ్గింది కంపెనీకి టాటా కెమికల్స్. ఇక NTPC విషయానికి వస్తే కంపెనీ 22,000 crores అమౌంట్ ని ఫండ్ రీచ్ చేస్తూ లోన్స్ ద్వారా కొంత అమౌంట్, గ్రీన్ బాండ్స్ ద్వారా కొంత అమౌంట్ ఇలా ఫండ్స్ రేజ్ చేయాలి భారీగా అని ప్లాన్ లో ఉంది NTPC. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో దాదాపు 30,000 కోట్లు క్యాపెక్స్ కి ఖర్చు పెట్టాలి లాంగ్ రన్ లో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అనేది కూడా కంపెనీ ప్లాన్ లో భాగంగా ఉంది NTPC కి. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS చాలా కాలం తర్వాత 52 వీక్స్ హై ని టచ్ చేసింది. ఈ రోజు ₹4,135 52 వీక్స్ హై ని టచ్ చేసింది TCS. దీంతో 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ని గెలుచుకుంది TCS. ఎందుకంటే క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ లో షేర్ ధర ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్, దాన్ని బట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ రోజు 52 వీక్స్ హైక్ వచ్చింది కాబట్టి 15 లక్షల్ని క్యాపిటలైజేషన్ ని మ్యాచ్ చేసింది. బనారి అమ్మన్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ కంపెనీ తనకున్న అనుబంధ సంస్థ యంగ్ బ్రాండ్ అపెరల్ అనే కంపెనీలో 95 కోట్ల విలువ గల ఈక్విటీ షేర్లని వేరే వాళ్ళకి అమ్మటానికి ఒక MOU మీద సంతకాలు చేసింది. ఇది కంపెనీ ఇస్తున్న అప్డేషన్. ఇది బనారి అమ్మన్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్. ఇక ఈ మధ్య కొత్తగా IPOకి వచ్చి ఈ రోజు లిస్ట్ అయిన కంపెనీలు ఒక 2 ఉన్నాయి. ఒకటి బవేజా స్టూడియోస్ లిమిటెడ్. ఇది ఇన్వెస్టర్ని కాస్త నిరుత్సాహపరిచిందని చెప్పాలి. ఎందుకంటే చాలా
చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ 180 రూపాయలు ఇన్వెస్టర్లకి ఆఫర్ చేస్తే ఈ రోజు లిస్ట్ అవటం 183 రూపాయలకి లిస్ట్ అయింది. ప్రస్తుతం 174 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బవేజా స్టూడియోస్ లిమిటెడ్. అలాగే మరో కంపెనీ ఐపీఓకి వచ్చి ఈ రోజు లిస్ట్ అయిన కంపెనీ బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ లిమిటెడ్. ఇది పాస్పోర్ట్స్, వీసాలు ఆన్లైన్ ద్వారా చేసే బిజినెస్ లో ఉన్న కంపెనీ. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకి ఆఫర్ చేసింది 401 రూపాయలు అయితే ఈ రోజు లిస్ట్ అవటం 404 రూపాయలకి లిస్ట్ అయింది. ఒక టైంలో 412 రూపాయలకి పెరిగిన ప్రస్తుతం 391 రూపాయలు, అంటే ఇన్వెస్టర్ కి ఇచ్చిన దానికంటే తక్కువ రేటుకి ట్రేడ్ అవుతుంది బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ లిమిటెడ్. ఇవన్నీ కూడా నేను రికార్డ్ చేసిన టైం కండి, తర్వాత వేరియేషన్ అవ్వచ్చు. ఇంకా ఈ రోజు కొత్తగా ఐపీఓకి వచ్చిన ఒక కంపెనీ న్యూస్ ఏంటంటే నిన్న యాక్చువల్ గా February 5th నుంచి February 7th వరకు ఈ ఐపీఓ పీరియడ్ ఓపెన్ లో ఉంది. ఈ కంపెనీ అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ లిమిటెడ్. అంటే మనకి పార్క్ హోటల్స్ పేర్లు బయట విని ఉంటాం కదా. మన హైదరాబాద్ కూడా రాజ్భవన్ రోడ్ లో పార్క్ హోటల్ ఉంది. అలా ఈ బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, కలకటా వేరే చాలా చోట్ల 27 హోటల్స్ ని మన భారతదేశంలో మెయింటైన్ చేస్తుంది ఈ కంపెనీ. అంతేకాకుండా చాలా రెస్టారెంట్స్ కూడా మెయింటైన్ చేస్తుంది ఈ కంపెనీ. అయితే నిన్న ఐపీఓ ఓపెన్ అయింది. రిటైల్ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు 9 రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ లిమిటెడ్. ఇక ఎల్ఎన్టీ కంపెనీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే కంపెనీ బ్రహ్మపుత్ర నది మీద 21 కిలోమీటర్స్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ని నిర్మించబోతోంది. ఈ వరకు స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకి అప్పగించడం జరిగింది. దీని యొక్క వాల్యూ వచ్చి 2500 to 5000 crores మధ్యలో ఉండొచ్చు అని కంపెనీ అప్డేట్ చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ని 48 months లో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఎల్ఎన్టీ మీద ఉంది. ఇక పేటిఎం గురించి లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలి. నిన్న మన వీడియోలో పేటిఎం గురించి బ్రీఫ్ గా చెప్పడం జరిగింది, ప్రెసెంట్ సిచ్యుయేషన్ గురించి. అది ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిన్న ఈ పేటిఎం ఈ పేమెంట్స్ సంబంధించి జియో ఫైనాన్షియల్ వాళ్ళు హ్యాండిల్ చేయబోతున్నారు అన్నట్టుగా ఒక వార్త వస్తే రిలయన్స్ దాన్ని ఖండించింది. అలా ఏం లేదు, మేము ఎంటర్ కావట్లేదని. ఇక పేటిఎం యొక్క ప్రమోటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అంటే షరతులు ఎత్తేయమని లేకపోతే ఈ కండిషన్స్ వెసులుబాటు కల్పించమని కోరినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ స్టార్టప్ ఫౌండర్స్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి అంటే పేటిఎం అనేది కొత్తగా వచ్చింది, ఇలాంటి ఇండస్ట్రీస్ సిక్ అయిపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ పడితే పబ్లిక్ లో స్టార్టప్ కంపెనీల మీద ఒక నమ్మకం పోద్దనే ఉద్దేశంతో ఈ స్టార్టప్ ఫౌండర్స్ యూనియన్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కి, ఫైనాన్స్ మినిస్టర్ కి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయటం జరిగింది. దీనికోసం అంటే ఆ పేటిఎం మీద ఉన్న ఈ ఆంక్షలు లేదా వాళ్ళ యొక్క లైసెన్స్ ని రద్దు చేసిన నిర్ణయం కాస్త ఉపసంహరించుకోవాలన్నట్టుగా వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మార్కెట్ ఓపెన్ కాక ముందే పేటిఎం లో ఒక భారీ డీల్ జరిగింది. 68.25 lakhs షేర్లు బ్లాక్ డీల్ జరిగింది. ఈ రోజు షేర్ కాస్త 4% పెరిగింది నేను రికార్డ్ చేసే టైంకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.